నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భాగంగా భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ గజ్వేల్ మండలాధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వెంకటరమణ, జస్వంత్ రెడ్డి, మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్లు మాట్లాడుతూ పరాయి దేశమైన అమెరికాలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ డేంజర్లో ఉందని, భారత్లో అశాంతి ఉందని, మాట్లాడే స్వేచ్ఛ లేదని మాట్లాడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని, ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదుగుతున్న భారతదేశాన్ని పరాయి దేశంలో కించపరుస్తూ మాట్లాడినందుకు తక్షణమే భారతదేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్, సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, సిలివేరి జనార్దన్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్, మండల పట్టణ ఉపాధ్యక్షులు బార్ అరవింద్, నరసింహులు, సందీప్, మండల కార్యదర్శులు ఇప్పస్వామి, కూరస్వామి, భీమ్కుమార్, చాకలి రాజు, యువమోర్చా మండలాధ్యక్షులు సాయి కిరణ్, మండల లీగల్ సెల్ కన్వీనర్ కర్నాల శ్రీనివాస్, నాయకులు శాతం స్వామి, బాసు, రాజు, షణ్ముఖ గౌడ్, శ్యాంప్రసాద్, లక్ష్మణ్, ప్రభు, స్వామి, మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. చేసిన కామెంట్స్ కానీ రిప్రజెంట్ చేసిన రాహుల్ గాంధీ దాని మీద తగలబెట్టిన దానికి నీరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఆయన దేశంలో ఉన్న వాళ్ళను మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఆయన వాళ్ళు టెర్రరిస్ట్గా మాట్లాడడం చాలా తప్పు. దానికి నీరసనగా మేము ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక రియలిస్టిక్గా మాట్లాడి వాళ్ళ పార్టీ వాల్యూ కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. భారతదేశం డేంజర్లో ఉంది. అదేవిధంగా భారతదేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని భారతదేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానం జరిగింది. ఇక్కడే ఉంటూ మన దేశ పరువు తీయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ చేసే పని ఏ విధంగా ఉందంటే, పక్కింటి పోయి తన తల్లిని కించపరిచే విధంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా నువ్వు పరదేశం పొండి పోయి మన దేశం గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని ఈ సందర్భంగా మేము మీకు హెచ్చరిస్తున్నాము. మీరు ఈ విధంగా భారతదేశ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం చేయడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.